33 సెకండ్ల జీవితం ఓ కన్నీటి కథ. అమ్మా, లండన్ ఎప్పుడు చేరుకుంటాం? అది చిన్నారి మిరియా అడిగిన చివరి ప్రశ్న. ఆమె వయసు 5. చేతిలో చిన్న టెడ్డీబేర్, చల్లని చిరునవ్వు. వెంటనే తల్లి కావ్మి, ఇంకా 2 గంటలు బంగారం అని ఓ తీయటి ముద్దుతో చుట్టేసింది. అతడే తన తండ్రి ప్రతీక్ జోషి. జీవితాన్ని మార్చే అవకాశం కోసం కుటుంబాన్ని లండన్ తీసుకెళ్తున్నాడు. అతని కలలు, మన పిల్లలకు మంచి భవిష్యత్తివ్వాలి. కాని అతని కలలు ఆకాశంలో గాలి తాకిన క్షణాన్నే దగ్ధమయ్యాయి. 33 సెకండ్ల మౌనం, మృత్యువుతో నిశ్శబ్ద ఒప్పందం. 2025 జూన్ 12 ఉదయం 10:14 ఎయిర్ ఇండియా AI-171 టేకాఫ్ అయింది. 10:14 ఒక్క శబ్దం, ఇంజిన్లో పేలుడు. నిదానంగా ఎగిరే కలలు ఒక్కసారిగా భూమికి కొట్టబడ్డాయి. మిరియా తన తల్లి చేతిని గట్టిగా పట్టుకుంది. తల్లి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆమెకు తెలుసు, ఇది చివరిగా కౌగిలింత కావచ్చు. పిల్లల ముద్దుతో తడిగా ఆమె చివరి గౌరవం చూపింది, అగ్నిలో అంతమైపోయే ముందు. ఒక ఫ్యామిలీ సెల్ఫీ, ఇప్పుడు ఓ శవపెటిక గుర్తుగా. జోషి కుటుంబం తీసుకున్న చివరి సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్. అది ఒక ఊహించని నిశ్శబ్ద గీతం. ఆలోచించండి, ఓ ఫ్యామిలీ తమ కలల గమ్యానికి వెళుతూ నవ్వుతూ తీసుకున్న ఫోటో ఈరోజు ఓ శోకపాటలా మారింది. అది చూసిన వారంతా ఒకే మాట చెప్తున్నారు, చివరి సెల్ఫీ ఎంత మధురంగా ఉందో అంతే విచారంగా ఉంది. నేను బతికినందుకు బాధగా ఉంది. విశ్వాష్ కుమార్. 11 ఏ సీట్లో ఉన్న విశ్వాష్, అతని పక్కన కూర్చున్న తమ్ముడు అజయ్. వారిద్దరూ కలిసి లండన్కు బయల్దేరారు. ఒకరు బ్రతికాడు, మరోవాడు మంటల్లో మృత్యువును ఆలింగనం చేసుకున్నాడు. విశ్వాష్ చెప్తున్నాడు, చుట్టూ నిప్పే, అరుపులు, పొగ, ఎటు చూసినా ఇనుపముక్కలే గుండెలోకి వస్తున్నట్టు. ఒక్క నిమిషం, నాకు ఏం జరుగుతోందో కూడా తెలియదు. అతను బయటికి పరిగెత్తి వచ్చాడు. కాని తమ్ముడి చేయిని పిలిచినా మళ్లీ పట్టుకోలేకపోయాడు. బ్రతికాడు, కాని అతని కన్నీళ్లకు ముగింపులేదు. చివరి గౌరవం కూడా లేకుండా మాయమైన జీవితం. 274 జీవితాలు కావాలంటే క్షణాల్లో చెప్పవచ్చు. కాని ఆ ఒక్కో జీవితమే ఒక చరిత్ర. ఎంతమంది ఆ రోజు ఉదయం అమ్మకు ఫోన్ చేశారు, అమ్మా, బయల్దేరుతున్నాను, తర్వాత మాట్లాడుతాను. ఎంతమంది పిల్లలు ఆశగా ఎదురుచూస్తున్నారు, నాన్న వస్తున్నారు, చాక్లెట్లు తెస్తారు. ఇవన్నీ ఓ చీకటి మేఘల్లా ఒక్కసారిగా మాయమైపోయాయి. మనం ఏం నేర్చుకోవాలి? జీవితం అంటే ఓ ఎగిరే విమానంలాంటిదే. ఎప్పుడు కూలిపోతుందో ఎవరికీ తెలీదు. ప్రేమను ఆలస్యం చేయవద్దు. క్షమించడాన్ని వాయిదా వేయవద్దు. మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు మౌనంగా ఉండవద్దు. ఈవాళ మీరు ఉన్నారు, కాని రేపు ఏమో ఖచ్చితంగా చెప్పలేం. ఈ కథలు మిగిలిన వారిని బతికించాలే తప్ప మర్చిపోవడానికైతే కాదు. ఒక నిశ్శబ్ద ప్రార్థన, మిరియా లాంటి ఆ చిన్నారి కోసం, విశ్వాష్ లాంటి దుఃఖంతో బతికేవారికోసం, చివరి సెల్ఫీ తీసుకున్న తల్లిదండ్రుల ఆశల కోసం. ఒక్కసారి గుండెతో ప్రార్థించండి. 274 కుటుంబాలకు ఒక్క 33 సెకండ్లలో బతుకులే మిగల్లేదు. ఎంత డబ్బున్నా ఏం చేయలేం. జీవితం ఎంత చిన్నదో తెలుసుకున్న రోజుగా ఇది నిలిచిపోతుంది. మరి మీరు జీవితాన్ని ఎలా చూస్తారు? కామెంట్లో రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పంచ్ టు పంచ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.